హైదరాబాద్లో నిర్వహించిన విశ్వ సంఘ్ శిబిర్ 2025 కార్యక్రమానికి బర్మా నుంచి వందల మంది భారతీయులు హాజరయ్యారు. వీరిలో 10 మందికి పైగా తెలుగువారు ఉన్నారు. ఈ సందర్భంగా తెలుగు జాతి ట్రస్ట్ ఆధ్వర్యంలో బర్మా తెలుగు తోబుట్టువులతో హైదరాబాద్ బంజారాహిల్స్లోని లామాఖాన్లో 2025 డిసెంబర్ 30 మంగళవారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు తమ అనుభవాలను పంచుకున్నారు. తెలుగు సంస్కృతి కూడా చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే అక్కడ పంతులు లేరు కాబట్టి మనం పక్కన ఎవరెవరు ఉన్నారో ఎక్కువ పురోహితులు తమిళియన్స్ ఉన్నారు, తమిళియన్ పురోహితులు ఉన్నారు, నేపాలీ పురోహితులు ఉన్నారు. వారి ఆచారం వచ్చేది అనమాట. మెల్లిమెల్లిగా మా లోపల తెలిసిపోతుంది. దానివల్ల మేమందరం తెలుగు మళ్ళీ సంస్కృతి మళ్ళీ తీసుకురావాలా, తెలుగు మళ్ళీ వీళ్ళకి బతికించాలని ఆలోచించి ఇక్కడ ఏదైనా మీ ద్వారా సాయం దొరుకుతుందని వచ్చి ఇక్కడ కలుసుకోవడానికి వచ్చాము. 2019లో వెళ్ళాము. ఒక 270 మంది పిల్లలకి 70 రోజుల పాటు తెలుగు నేర్పించాము. మళ్ళీ 2020లో వెళ్ళాను. నేను వెళ్ళి కానీ కరోనా వల్ల నేర్పించలేకపోయాము. కానీ ఇప్పటికీ కూడా నేను ఆన్లైన్లోని ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కొన్ని తెలుగు పాఠాలు తయారు చేసి ఆన్లైన్ ద్వారా పంపించడం, వాళ్ళ చేత మళ్ళీ రాయించడం, చదివించడం చేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా మొన్న ఏప్రిల్ నెలలో వెళ్ళి ఒక 28 రోజులు అక్కడ తెలుగు నేర్పించి వచ్చాను. తెలుగుని బ్రతికించుకోవాలనేది నా తాపత్రయం. దానికోసం పనిచేస్తున్నాను నేను. మా తాత మామూలేమో ఇండియాలోనే పుట్టారు. ఇండియాలో పుట్టి బర్మాకి వెళ్ళిపోతే బర్మాలోని మన నాయన మాకు చదువు నేర్పించారు. తెలుగు చదువు 4వ తరగతి దాకా చదివాను. అయిపోతే నాకు ఇప్పుడు తెలుగు మాట తెలుసు, రాయటం కూడా తెలుసు. 10 మందితో మాటలు కూడా రాని చెప్తుంది అన్నమాట. బర్మా నుంచి వచ్చిన వారిలో చాలా మంది మొదటిసారి తెలుగు నేలపై అడుగు పెట్టడం విశేషం. తరతరాలుగా అక్కడే నివసిస్తున్నప్పటికీ తమలో తెలుగు రక్తమే ప్రవహిస్తుందని గర్వంగా చెప్పగలమన్నారు. అయితే కొత్త తరానికి మాతృభాషను అందించేందుకు తాము చేస్తున్న ప్రయత్నానికి తెలుగు ప్రభుత్వాల నుంచి తోడ్పాటు అందిస్తే విదేశీ గడ్డపై తెలుగు జాతిని శాశ్వతంగా బతికించుకోగలుగుతామని బర్మా నుంచి వచ్చిన తెలుగు అతిథులు అభిప్రాయపడ్డారు. మాకు తెలుగేమో ఇష్టం కాబట్టి ఎప్పుడు నీ తెలుగు భాష మాట్లాడాలి, మా మాతృభాష పోగొట్టుకోకూడదన్న విదేశం అయితే మా పిల్లలు కూడా ఇక్కడికే వచ్చి చదివించేసి మంచిగా ఈవేళ తెలుగు తెలంగాణ అన్ని భాషలు మాట్లాడుతున్నారు కాబట్టి మాకు చాలా తృప్తిగా సంతోషంగా ఉన్నదండి. దొమ్మేటి వెంకట స్వామి మెమోరియల్ స్కూల్ అని గవర్నమెంట్ వారు డిక్లేర్ చేయడం జరిగింది. ఇది యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి పేరున స్కూలు పరాయి దేశంలో పెట్టడం అనేటువంటిది గొప్ప ఘనకార్యము. అట్లాగే బర్మా యూనివర్సిటీలో తెలుగును కూడా ఆనాటి పెద్దలు దొమ్మేటి వెంకట స్వామి గారు ద్వితీయ భాషగా, మొదటి భాష బర్మీ ద్వితీయ భాషగా మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రకంగా మరి అక్కడ మన తెలుగువారు అనేక రంగాల్లో అభివృద్ధి చెందడం జరిగింది. మయన్మార్లో తెలుగు భాషా సంస్కృతులను నేటికి పోషిస్తున్నటువంటి ఆ మయన్మార్ తెలుగు సంఘాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుంటూ